ఎల్ సూర్యనారాయణ స్వప్న గారు పోతార్లంక బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారండి. పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. మరి ఇక్కడికి వచ్చాక ఎన్ని నెలల్లో వచ్చిందమ్మా? 3 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఎలా వచ్చిందనేది ఆవిడ మాటల్లో విందాం. అసలు ఎలా తెలిసింది నా గురించి, బాపట్ల నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది, మరి అక్కడంతా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎలా వచ్చింది, వయసు 36 వచ్చింది, భర్త వయసు భార్య వయసు 31 సంవత్సరం అని ఇచ్చారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు, పీసీఓడి ప్రాబ్లం ఉందన్నారు. మరి 10 ఇయర్స్ అయిపోయింది. ఐయుఐలు కూడా చేశారు బయట, మరి వాటికి కూడా రాలేదు. ఇప్పుడు ఏమీ చేయకోకుండానే అక్కడ 8 హాస్పిటల్లో తిరిగినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ 3 నెలల్లో కేవలం మందులతో ఎలా వచ్చింది అనేది ఆవిడ మాటల్లో విందాం. చెప్పమ్మా. నమస్తే అండి అందరికీ. నా పేరు స్వప్న, మా ఆయన పేరు సూర్యనారాయణ. మాకు పెళ్ళయి 10 ఏళ్ళు అయ్యింది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము. అసలు మొక్కని దేవుడు లేడు, తిరగని హాస్పిటల్స్ లేవన్నట్లుగా తిరిగాం. బాగా ఎక్కడ తిరిగినా ఏ ఉపయోగం లేదు, మనీ బాటం తప్పితే. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ప్రాబ్లం లేదంటారు. ఒక హాస్పిటల్స్లో కౌంట్ బాగాలేదంటారు, ఒక హాస్పిటల్లో బాగానే ఉందన్నారు, ఒక హాస్పిటల్లో అండం విడుదల అవ్వట్లేదు అంటున్నారు. అన్ని ప్రాబ్లమ్స్కి క్యూర్ అవుతాయి, మెడిసిన్ ఇస్తామని 1 ఇయర్ వరకు మెడిసిన్ వాడేది, ఏ ఉపయోగం లేకుండా ఉండిపోయేది. తిరిగి తిరిగి అలసిపోయాం మేము. సార్ది యూట్యూబ్లో చూసి కన్సల్ట్ అయ్యాం మేము. నాకు ఎమోషన్ అయిపోతుందని. నేను ఎంత పిల్లలు లేకుండా ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎంత బాధపడ్డానో చాలా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడతానని అస్సలు అనుకోలేదండి. నీకు అసలు ఎలా తెలిసింది నా గురించి? యూట్యూబ్లో వీడియో చూశారు. వీడియో చూస్తున్న తర్వాత మరి చాలామంది అంటారు కదా, విజయవాడ అంత దూరం వెళ్ళాలంటే మరి అది వస్తుందా లేదో, ఇక్కడ దగ్గరలో డాక్టర్లు ఉన్నారు కదా, అంత దూరం ఎందుకు అని డిస్కరేజ్ చేసి ఉంటారు నిన్ను. మరి ఎలా వచ్చావు ఇక్కడికి? ఎవరు డెసిషన్ అనుకోలేదు సార్. తిరిగి తిరిగి అలసిపోయాం. ఇంకా మేమిద్దరమే డిస్కషన్ చేసుకొని వెళ్దాము, ఏదైతే అదైతే ఫైనల్ గా ఇది ఒక్కటి చూద్దాము అన్న ఇదితో వచ్చాము. ఎందుకని ఇక్కడికి రావాలనిపించింది? యూట్యూబ్లో ఇంకా చాలా మంది ఉంటారు కదా డాక్టర్స్. మరి ఉమెన్స్ డే ఆఫర్ అంటారు, సంక్రాంతి ఆఫర్ అంటారు, 2 ఐవీఎఫ్లు చేసుకుంటే ఒక ఐవీఎఫ్ ఫ్రీ అంటారు. మరి ఇన్ని ఆఫర్లు వదిలేసి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నాకెందుకో మీ వీడియో చూడంగానే నమ్మకం అనిపించింది సార్. నేను 7 శనివారాలు వ్రతం చేసుకున్నాను. చేసుకొని ఫైనల్ గా వైకుంఠపురం వెళ్ళి వచ్చేటప్పుడు మీ వీడియో అనుకోకుండా నాకు యూట్యూబ్ దగ్గర ఉన్న వైకుంఠపురం వెళ్ళారు. అవునండి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు నేను బస్సులో ఒక్కదాన్ని ఏడ్చుకుంటా కూర్చున్నా. మా తమ్ముడి పెళ్ళి అక్కడే అయింది. నేను ఒక్కదాన్ని కూర్చున్నా, మా వారు కూడా రాలేదు. నేను కూర్చున్నప్పుడు అనుకోకుండా ఏదో ఫోన్ లో చూసుకుంటా ఉంటే మీ వీడియో వచ్చింది. సరే ఓపెన్ చేసి చూసా, జర్నీ అయ్యేలోపు చూసుకుంటా వెళ్దామని ఓపెన్ చేశాను. నాకెందుకో బాగా ఇంట్రెస్ట్ అనిపించింది సార్ మీ వీడియో చూడంగానే. సబ్స్క్రైబ్ చేసుకున్నాను వెంటనే. సబ్స్క్రైబ్ చేయగానే డైలీ వీడియోస్ వస్తున్నాయి, సక్సెస్ వీడియోస్ చూశాను. ఒక 3 months మా హస్బెండ్ ని బతిలాడాను, వెళ్దాం వెళ్దాం. మా వారు కొంచెం నమ్మకం చూపెట్టలేదు ఫస్ట్. తర్వాత సరే ఎంతగా అడుగుతున్నావు కదా వెళ్దాము అని రావాలనుకుని వచ్చాము. ఎందుకంటే పెళ్ళి 10 ఏళ్ళు అయింది, వయసు 36 అనగానే జనాలు మామూలుగా ఐవీఎఫ్ అంటారు డైరెక్ట్. ఇంకేం మాట్లాడేది లేదు, మందులు ఇచ్చేది లేదు. ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అమ్మా, వీలైతే డోనార్కి వెళ్తే ఇంకా బెటరు. అంటే ఏకంగా అండాలు కూడా బాగోవు, డోనార్కి కూడా వెళ్ళిపోండి అనేది చెప్పే రోజులు ఇవి. మరి అలాంటిది ఇక్కడ నేను న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పిస్తానంటే మరి నీకు కొద్దిగా మీ ఆయనకైనా నమ్మకం ఉండదు, నీకైనా నమ్మకం అనిపించదు. నేను ఫుల్ కాన్ఫిడెన్స్ తో వచ్చాను సార్. ఎందుకో తెలియదు, మీ దగ్గరికి రాగానే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ తోనే. ఆ రోజు ఇక్కడ కూర్చున్నారా, కౌన్సిలింగ్ విన్నారా? కూర్చుని కౌన్సిలింగ్ విన్నారు. విన్న తర్వాత మీ ఆయనకి కూడా కొద్దిగా నమ్మకం కలిగిందా? కలిగింది. గంట సేపు కూర్చొని మాట్లాడాను నేను. మిగతా డాక్టర్లందరూ నీకు 5 నిమిషాలు కూర్చుంటారు. 5 నిమిషాల్లోనే 10 రోజులకి ఫీజు, 15 రోజులకి ఫీజు, లేదా 15 నెల రోజులకి ఫీజు. ఇక్కడ సంవత్సరానికి లేదా నీ బిడ్డ పుట్టే వరకు ఒకటే ఫీజు 500. అది అన్నప్పుడు కూడా నీకు భయం వేసి ఉంటుంది కదా, 500 ఫీజు అంటున్నారు, కిడ్నీలు అమ్మేస్తారేమోనని భయపడలేదా నువ్వు? అప్పుడు కూడా భయం లేదు. ఎందుకంటే మిగతా డాక్టర్లకి ఈ డాక్టర్కి తేడా ఉంది.
మిగతా డాక్టర్లు చెప్పేది వేరు, ఈ డాక్టర్ చెప్పేది వేరు. మిగతా డాక్టర్లు అందరూ 3 నెలలు దాటిందంటే ఐవీఎఫ్ ఆపరేషను ఆ గోదావరిలో ముంచి పడేస్తారు. నువ్వు మునుగుతావా తేల్తావా తర్వాత సంగతి. పోనీ 3 లక్షలు పెట్టి 2 లక్షలు పెట్టి ఐవీఎఫ్లు చేయించుకున్న నో గ్యారంటీ. ఇక్కడ అలా కాదు. చక్కగా ఎంతోమంది ప్రెగ్నెన్సీ పొందారు, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా, కొన్ని వేల మంది. పైగా అలా పొందిన వాళ్ళ యొక్క వీడియోలు ఓపెన్గా యూట్యూబ్లో పెడుతున్నాం. జీరో కౌంట్తో ఉన్న వాళ్ళు కూడా హీరోలుగా మారారు. నీటి బుడగలు ఉన్న వాళ్ళు కూడా ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీలు పొందారు. నేను ఇక్కడ విజయవాడలోనే టాప్ హాస్పిటల్లో వాడాను సార్. వాడితే అసలు నాకు కౌన్సిలింగ్ ఏమి ఇచ్చారంటే, మీకు ఇంకా అసలు ఉండదు, అవకాశమే లేదు, మీరు వెంటనే వెళ్ళిపోవాలి ఐవీఎఫ్కి, మీరు ఇంత పేమెంట్ మేము ఇంకా డిస్కౌంట్ ఇస్తాము, చేయించుకోండి. మంచి గుండె, జాలీ గుండె, పేమెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు. డిస్కౌంట్ కూడా ఇస్తాము, మీ వారికి అసలు కణాలు మొట్లే చేసిన అసలు ఆయన కూడా తప్పలో పుచ్చులైపోయినాయి. ఆయన ఒకటి పనికిరాడు, నువ్వు ఒక పనికిరాని దానికి. అవునండి, వాళ్ళు డబ్బులు ఇస్తే పనికొచ్చేటట్టు చేస్తారు. అలాగే చెప్పారు సార్ మాకు ఆ రోజు. కౌన్సిలింగ్ ఇస్తే నేను ఇంకా బాగా ఇబ్బంది. గ్యారంటీ ఇచ్చారమ్మా? 100% గ్యారంటీ. మళ్ళీ అది లేదు. మరి ఇంకేంటి మరి? 3 times చేస్తాం అంటున్నారు. 3 times వేస్తే 100% గ్యారంటీయా? పని 3 సార్లు కట్టేద్దాం. లేదంట, అది లేదు. బెస్ట్ హాస్పిటల్ సౌత్ లోనే, మన సౌత్ లో బెస్ట్ హాస్పిటల్ సార్. నెంబర్ 1 హాస్పిటల్. రోజు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. మరి అడ్వర్టైజ్మెంట్ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? నీ నుంచే రావాలి. అన్ని తిరిగాను సార్, చాలా తిరిగాను. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మీ కౌన్సిలింగ్ విన్న తర్వాత నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. నా దగ్గరికి రావాలంటే అడ్వర్టైజ్మెంట్ కాదు, అయితే ఫ్రీగా దొరికే యూట్యూబ్లో అన్న వీడియో కనపడాలి. అది కూడా దేవుడు నీకు చూపించాలి. కొన్ని లక్షల వీడియోలు యూట్యూబ్లో పడుతూ ఉంటాయి. మరి మన వీడియో కనపడాలంటే దేవుడు నీకు చూపిస్తే తప్ప నా వీడియో కనపడదు. చూపిస్తే నువ్వు రావు. మళ్ళా దేవుడు పిచ్చికకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొస్తే తప్ప నువ్వు రాలేవు. ఈ 2 దేవుడు చేస్తేనే నా దర్శనం అయింది నీకు. అవును సార్, అలాగే వచ్చాను నేనైతే. మటుకి ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వడము, మీ వీడియో రావడము, నేను ఇక్కడ ఉండడం, ఇవాళ ఇలా మాట్లాడతాం, అన్నీ అసలు నాకు అనుకోకుండా జరిగింది. 10 సంవత్సరాలు ఎప్పుడన్నా ఒక్కసారన్నా 2 గీతలు వచ్చినాయమ్మా నీకు? అస్సలు రాలేదు సార్. ఎన్నిసార్లు చేసి ఉంటావు కిడ్నీ పాపం? అసలు ఎంతమంది డాక్టర్లు టెస్ట్ చేసుకున్నానో నాకే తెలుసు సార్. నువ్వే చెప్పావు. ఆల్మోస్ట్ 8 హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్, ఫేమస్ హాస్పిటల్ 8 తిరిగారని చెప్పావు. అవి చాలా ఫేమస్ హాస్పిటల్. ఒక్కొక్కటి 3 అంతస్తులు, 5 అంతస్తులు, 7 అంతస్తులు ఉన్న మేడలు. మరి తిరిగినా కూడా ఎక్కడా కూడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చేసింది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ 2 గీతలు రాగానే ఆవిడకి డౌట్ వచ్చింది. వెంటనే మా టెలికాలర్లు ఫోన్ చేసి, మరి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది కిట్లో, మరి ఏం చేయమంటారు అంటే, అమ్మ ఒకటి బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి, అక్కడే దగ్గరలో నీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ దగ్గరలో వెళ్ళి ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమని మేము సజెస్ట్ చేసాం ఫోన్ ద్వారానే. ఇక్కడ వరకు రావక్కర్లేదు. చేస్తే బీటా ఐసీజీ 837 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం, 837 వచ్చింది. కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అమ్మా. కాకపోతే వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా తెలుసుకోవడానికి మరలా అక్కడ స్కాన్ తీయించుకోమన్నాం. అక్కడే దగ్గరలో నీకు తెలిసిన చోట నీకు నమ్మకం ఉన్న స్కాన్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసుకుని మంచి స్కాన్ సెంటర్కి వెళ్ళి తీయించుకోమన్నాం. అలాగే వెళ్ళి స్కాన్ తీయించుకున్నారు. తీయించుకుంటే అక్కడ డాక్టర్ గారు ఇచ్చారు ఏమని, సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ శాక్ సీన్ అని ఇచ్చారు. అంటే గర్భసంచిలో ఉంది, ట్యూబుల్లో కాదు, ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది ఇప్పుడే అని ఇచ్చారు. సో కన్ఫామ్ అయింది. స్కాన్ ద్వారా కన్ఫామ్ అయింది, బ్లడ్ టెస్ట్ ద్వారా కన్ఫామ్ అయింది, యూరిన్ టెస్ట్ ద్వారా కూడా కన్ఫామ్ అయింది. 10 ఏళ్ల నుంచి ఆవిడ కోరుకున్న కోరిక దేవుడు ఇన్నాళ్ళకి నెరవేర్చాడు. అది మీ వల్లే సార్, ఇంకెవరి వల్ల కాదు. క్రెడిట్ అంతా మీకే. అది ఒక పక్క దేవుడు నమ్మావమ్మా, దేవుడు చూపిస్తున్న దారి అని చెప్పి నన్ను నమ్మావు, నమ్మి వాడావు కాబట్టి ఈ ఫలితం వచ్చింది. ఫలితం రావడమే కాకుండా పొందటమే కాకుండా నాకు ఇలా ఫలితం వచ్చింది అని చెప్పి నేను ఏ వీడియో చూసి అయితేనే ఇక్కడ వరకు వచ్చానో దేవుడు నాకు హెల్ప్ చేశాడో అదే వీడియో ద్వారా మరో 3కి దేవుడు హెల్ప్ చేయడానికి నేను కూడా వీడియో ఇవ్వాలి అని చెప్పి ముందుకొచ్చి ఆవిడ కూడా తన సక్సెస్ స్టోరీని మనతో పంచుకున్నందుకు ఆవిడ గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్మినా పర్లేదు, యేసయ్యని నమ్మినా పర్లేదు, అల్లాని నమ్మినా పర్లేదు, కానీ దేవుణ్ణి అయితే నమ్మాలి. నమ్మితేనే నీ నెత్తి మీద ఉన్న దెయ్యాన్ని తొలగిస్తాడు.
దెయ్యాన్ని దేవుడు తొలగించకపోతే మనం పెళ్ళాం ఒక దెయ్యం అనుకుంటాం, మొగుడు ఒక దెయ్యం అనుకుంటాం, ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? ఇక డాక్టర్ వైఎస్ బాబు అయితే కొరువు దెయ్యం అంటది, అది నా దగ్గరికి రానివ్వదు ఆ దెయ్యం. అందుకే చెప్తున్నాను, ఆ దెయ్యాన్ని దింపాలంటే దేవుణ్ణి నమ్మాలి. మీరు మీ ఇష్టమైన దైవాన్ని నమ్మండి, గట్టిగా నిలబడండి, ఖచ్చితంగా దేవుడు మీ చేతిలో బిడ్డనిస్తాడు. దేవుడు మన తండ్రి, మన తండ్రికి మన మీద ఏదో ఒక రోజు ఖచ్చితంగా జాలి కలిగిద్ది. మన కన్నీళ్ళు ఆయన ఎక్కువ రోజులు నిలబడినివ్వలేవు. మన ఆవేదన, మన గుండెలోని బాధ దేవుడికే చెప్పుకోవాలి, ఇంకెవరు తీర్చేది కాదు. ఇది ఆయన ఒక్కరే తీర్చగలడు అనే విషయాన్ని ఆవిడ నమ్మింది కాబట్టి ఆ దేవుడు చూపించిన దారిని మా దగ్గరికి వచ్చి మా దగ్గర మందులు వాడారు కాబట్టి ఈరోజు ఫలితం వచ్చింది. అది ఇక మిగతా అంటారా, పీసీఓడీలు అంటే అది హార్మోన్ల సమస్య. 12 రకాల హార్మోన్లు చేశాం. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా మీకు 5-6 హార్మోన్ల కన్నా చేయట్లేదు. 12 రకాల హార్మోన్లు భర్తకి చేసాం, భార్యకి చేసాం. భర్త అనుకోవచ్చు, పీసీఓడి ఇర్రెగ్యులర్ సైకిల్స్ మా ఆవిడకుంటే నాకెందుకు అనుకోవచ్చు. కానీ ఇక్కడ క్రిములు అనేవి ఉన్నాయి. భర్తకి క్రిములు అంటే భార్యకి వెళ్తాయి, భార్య క్రిములు అంటే భర్తకు వస్తాయి. ఆ క్రిములు కానీ వచ్చినాయి అంటే అటు వీర్య కణాలని నాశనం చేస్తాయి, ఇటు అండాలని డ్యామేజ్ చేస్తాయి. కానీ డాక్టర్లు అనుకున్నట్టు హార్మోన్లు ఒకటే కాదు, క్రిములు కూడా అండాలని డ్యామేజ్ చేస్తాయి, వీర్య కణాలని డ్యామేజ్ చేస్తాయి. మీ బిడ్డని రానివ్వు. ఒకవేళ బిడ్డ వచ్చినా కూడా బిడ్డనైనా డ్యామేజ్ చేసి అబార్షన్లు చేస్తాయి. ఒకవేళ అబార్షన్లు చేయలేకపోతే ఏదో ఒక నష్టం కలిగించి అవకరాలైనా కలిగిస్తాయి. అందుకే ఆవిడకి క్రిములకు సంబంధించి నీకు మీ ఆయనకి మందులు వాడిచ్చాం. నీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడి, నెలలు సరిగా రావు, అయినా కూడా మీ ఆయనకి మందులు పెట్టాం. అలాగే టీకా కూడా నీతో పాటు మీ ఆయనకి కూడా వేశాం. ఇద్దరికి ఇంజక్షన్. ఇన్నాళ్ళు నీకు మాత్రమే పొడిచారు అన్ని చోట్ల, ఫస్ట్ టైం మీ ఆయనకి కూడా పొడిచాం. నీకు కూడా తృప్తిగా ఉంది, మా ఆయనకు కూడా పొడిచారు ఇంజక్షన్, అమ్మయ్యా. సో అలాగా ఇద్దరికి కంబైన్డ్గా ట్రీట్మెంట్ చేశాం. లోపం భర్తదా భార్యది అనేది మనకు అనవసరం. ఎవరిది లోపం ఉన్నా బిడ్డ పుట్టలేదనే నింద ఇద్దరు మోస్తున్నారు కాబట్టి ఇద్దరు కలిసి టెస్టులు చేయించుకుని ఇద్దరు లోపాన్ని సరిచేసుకుని ఒక బిడ్డని పొందితే నింద నుంచి ఇద్దరు బయటపడతారు అనేది మన కాన్సెప్ట్. ఒకరిది పెద్ద సమస్య అవ్వచ్చు, ఒకరి చిన్న సమస్య అవ్వచ్చు, కానీ ఇద్దరు సమస్యని మాత్రం బయటపడాలి, అప్పుడే నింద నుంచి బయటపడతారు. ఒకరిది లోపం ఉంది, ఇంకొకరు లేదనుకో, ఒకరికి సహకరించండి, చెయ్యి అందించండి, ఆ లోపం నుంచి బయటపడేటట్టు చెయ్యండి. బిడ్డ పుట్టారనుకో, నింద నుంచి ఇద్దరు బయటపడతారు. ఇది మన కాన్సెప్ట్. కాబట్టి ఈ రకంగా మనము కౌన్సిలింగ్ చేసాం. భార్యాభర్తలు ఎలా ఉండాలి, అనురాగం ఎలా మెయింటైన్ చేయాలి అనేది కౌన్సిలింగ్ చేసాం. అలాంటి ఆహారం తీసుకోవాలి అనే దానికి 500 వీడియోలు ఎక్కటి హబ్బు, ఎప్పోర్ హబ్లో వండి చూపించాం. అలాగే ఏమి తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మీరు అమ్మా నాన్న కాగలరని ఒక బుక్ రాసి ఆ బుక్ ఉచితంగా ఇచ్చాం. అవన్నీ ఫాలో చేసి తర్వాత చేతికి మీకు అడ్డం పడే చేతిలో ఉన్న బిడ్డను నోట్లోకి, మరి నోట్లోనున్న ముద్దని నోట్లోకి రానివ్వకోకుండా ఒకసారి చేస్తాయి. చెప్తాను కదా, అన్నీ ఉన్న అల్లు నోట్లో సెల్లాగా ఉంటుందమ్మా, చేతిలో ముద్దున్న నోట్లోకి రానివ్వవు. అలాంటి శనిగాడు కానీ అడ్డం ఉంటే ఆ ముద్దని నోట్లోకి రానివ్వడం, ఆ శనిగాడిని తొలగించుకోవాలి అని చెప్పి ఆ శనిగాడే క్రిమిగాడు, హార్మోన్ గారు అని చెప్పి ఆ క్రిములకి హార్మోన్లకి టెస్టులు చేసి దానికి తగ్గ మందులు వాడి ఆ క్రిముల నుంచి, హార్మోన్ల నుంచి, ఆ సర్పదోషాలు, నాగదేవతల దోషాల నుంచి ఇద్దరిని కడిగేశాం. ఆ బురదని కడిగేసాం, ఆటోమేటిక్గా బిడ్డ చేతిలోకి వచ్చింది. ఇది మన కాన్సెప్ట్. ఏది ఏమైనా మరి ఇలాగే కొన్ని వేల మంది పొందారండి. ఈరోజు వీళ్ళు కూడా, ఈ దంపతులు కూడా, సూర్యనారాయణ గారు, స్వప్న గారు పోతారు లంక నుంచి వచ్చి, బాపట్ల డిస్టిక్ నుంచి వచ్చి పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లల కలక్క బాధపడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి చాలా హాస్పిటల్ తిరిగిన, వయసు 36, 31 వచ్చిన, చివరికి పీసీఓడీలు, ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఐయుఐలు ఫెయిల్యూర్స్ ఉన్నా ఈరోజు ప్రెగ్నెన్సీ పొందారు. అక్కడ డాక్టర్లు ఎగ్ గ్రోత్ డిఫెక్ట్ ఉంది, ఎగ్ క్వాలిటీ డిఫెక్ట్ ఉంది, నీకు అండాలు లేవు, ఐవీఎఫ్ డోనార్లకు వెళ్ళాలని చెప్పినా ఈరోజు ఆవిడ ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, డోనార్ లేదు. అది అలా తెచ్చుకోవడమే కాకుండా మీకు కూడా చక్కగా ముందుకొచ్చి ధైర్యం చెప్పింది. నీకు ధన్యవాదాలమ్మా స్వప్న. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇలాగే